వందనాలు. ఉన్నానన్నా. ఉన్నాను. ఈ బైబిల్ స్టడీకి చేరవచ్చిన అసెంబ్లీ సంఘం మరియు సోదరు అందరికీ మా ప్రేమపూర్వకంగా వందనాలు. అన్న క్లారిటీ ఉందన్నమాట. అవునన్నా వినిపిస్తుంది. ఫోటో నీట్గా ఉందా? వీడియో కొంచెం హైట్ పెరగాలి కదా? పర్లేదు వెనకాల లైట్ పడుతుంది. ఇప్పుడు దేవుని స్తోత్రం, అందరికి వందనాలు. ఈ సెట్టింగ్స్ విషయంలో నేను మార్పు చేసుకోవాలి, నాకు కుదరట్లేదు. అంటే నాకున్న వెసులుబాటు ఇంతే, దీన్ని ఇంకో కొద్దిగా మెరుగుపరచుకో. సరే, టైం ఎక్కువ లేదు కాబట్టి మనం కొద్దిగా మాటలు ఉందాం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 24, 25 వచనాలు చదువుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 24, 25 వచనాలు. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుతూ కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటత్తరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా. చాలు, ఈ మాటలు మనం ఈ వారం ధ్యానం చేద్దాం. ఈ 6వ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. నేను కొద్దిగా చూస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ 15వ వచనంలో రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అంటే ప్రజలు ఆయనను రాజుగా చేస్తామన్నారు, ఆయనేమో ఆ కొండకు పారిపోయాడు. ఇది విషయం. ఎందుకు కొండకు ఆయన పారిపోయాడు అనే సంగతులు లాస్ట్ వీక్ చెప్పడం అనేది జరిగింది. ఆయన మనకు ఒక మాదిరి ఉంచడానికి అలా చేశాడు. అంటే ఈ లోకంలో ఉన్నదాన్ని ఏది కోరుకోకూడదు, మనం పైన ఉన్న వాటిని కోరుకోవాలి అనే విషయాలు కొన్ని మీకు చెప్పడం జరిగింది. ఈ దినాన అంతకు ముందు దాదాపు ఒక నెల క్రితము 16 నుండి 21 వచనం వరకున్న ప్యాసేజీని చెప్పడం జరిగింది. యేసు ప్రభు తన శిష్యులు వారు సముద్రం మీద నడుచుతూ అక్కడికి వెళ్ళడం, తర్వాత వారు దోణి ఎక్కడం, యేసుతో వారు చేర్చుకోవడం, వారు కపెర్నహూముకు వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత జరిగిన సంభవం ఇక్కడ ఆయన శిష్యులు వారు ఊర్లోకి వెళ్ళిపోయారు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు ద్వారా కార్యాలు, పనులు, యేసు ప్రభు విషయంలో ప్రజలు వ్యవహరించిన తీరు మనం కనుగొనగలం. ప్రాముఖ్యంగా ఈ రోజున చాలా క్లుప్తమైన మాటలు 2-3 విషయాలు చెప్తాను. అవేంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము
24, 25 వచనాలు మనం చదువుకున్నాం. 24వ వచనములో ఆ ప్రజలు యేసును వెదుకుచూ కపెర్నహూముకు వచ్చారు అని మాట రాయబడింది. ప్రజలు యేసును వెతికారు. 25వ వచనములో సముద్రపు కద్దరిని ఆయనను కనుగొని, అంటే ప్రజలు యేసు ప్రభును కనుగొన్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభును 2 విషయాలు, 24వ వచనములో వెతికారు, 25వ వచనములో కనుగొన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, సందేశం అంతా గుర్తున్నా లేకపోయినా ఈ మాట. 24వ వచనంలో వెతికారు, 25వ వచనంలో కనుగొన్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం మనకు బాగా తెలిసిన మాట, క్రైస్తవ ప్రపంచానికి కొట్టిన పిండి అంటారు కదా. 7:7లో ఏముంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అంటే వెదికితే దొరుకుతుంది. ఇదే మాట లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనములు కూడా ఇదే మాట ఉంటుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇందులో 2వ మాట వెదకుడి మీకు దొరుకును. ఇక్కడ ప్రజలు చూడండి, 24వ వచనములో వెతికారు, 25వ వచనములో కనుగొన్నారు, అంటే దొరికి. వారు ఏదైతే వెతికారో అది వాళ్ళకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. అంటే అది అనే పదము సంభాషణ, అది వస్తువులకు వాడబడుతుంది. కానీ ఇక్కడ అలా చెప్తున్న గుర్తుపెట్టు, కొద్దిగా అర్థం అవడానికి చెప్తాను. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనే మాట చెప్పినప్పుడు, ఇదిగో మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే 1వ అధ్యాయంలో 1:20లో ఇదిగో ఈ సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడా, యోసేపు నీ భార్య అయిన మరియను చేసుకుంటూ భయపడకుము, ఆమె ఒక కుమారుణ్ణి కనును. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో యేసు ప్రభు పుట్టాడు అని చెప్పబడింది. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని వారు ఆయనను వెదకుకుంటూ వచ్చారు. 2వ అధ్యాయం మత్తయి సువార్తలో బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. తూర్పు దేశము నుండి యెరూషలేము వరకు వెతుకులాడుకుంటూ నడుచుకుంటూ వస్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నాడా యేసు ప్రభు, ఎక్కడ పుట్టాడు, ఎలా ఉన్నాడు వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడికి రాగానే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, శిశువును చూశారు. అంటే ఇది మన భాషలో చెప్పుకోవాలంటే శిశువును కనుగొన్నారు. వారు ఎక్కడ నుండి వచ్చారు? తూర్పు దేశం నుండి యేసు ప్రభువును వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ కనుగొన్నారు. బెత్లెహేము అనే ఊర్లో కనుగొన్నారు. ఈ రోజున నీవు నేను ఏం చెక్ చేస్తున్నాం, ఏం పొందుకుంటున్నాం, ఏం వెతుకుతున్నాం, ఏమి మనము పొందుకుంటున్నాం, లేదా ఏం కనుగొంటున్నాం? ఈరోజు అందరూ సెర్చింగ్లోనే ఉంటున్నారు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు, వాట్సాప్లో సెర్చ్ చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు, బుక్స్లో సెర్చ్ చేస్తారు. ప్రతిదీ ఇంట్లో పర్సులు చెక్ చేస్తారు, మన బీరువాలు చెక్ చేస్తూ ఉంటారు. అంతా సెర్చింగ్. మనుషులందరిది సెర్చింగ్ అయిపోయిందన్నమాట. కానీ ఏం కనుగొంటున్నారు? ఏమైనా ప్రయోజనకరమైనది కనుగొంటున్నారా? దీవెనకరమైనది కనుగొంటున్నారా? ఆశీర్వాదకరమైనది కనుగొంటున్నారా అంటే అది ఎవరికి వారే చెప్పుకోవాలి. ఎవరికి వారే. అయితే నేను ఇది చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు పుట్టుకల గురించి ఆ తూర్పు దేశపు దిగ్గ్రాములు ఎత్తుకుంటూ వచ్చారు. వారికి జవాబు, ప్రతిఫలం దొరికింది. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆ ప్రజలు ఈ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడా, వారు నమ్మిన వాళ్ళు కాదు.
యేసు ప్రభుత్వం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభుత్వం ఉంటే సూత్రక్రియలు జరుగుతాయి. యేసు ప్రభుత్వం ఉంటే ఆహారం దొరికిద్ది. యేసు ప్రభుత్వం ఉంటే గౌరవం దొరికిద్ది. యేసు ప్రభుత్వం ఉంటే నీళ్లు దొరుకుతాయి. భౌతిక సంబంధమైన ప్రతి అక్కర తీర్చబడుతుంది అని ఆ విషయాలు తర్వాత మనము చూస్తాం. 27, 28 వచ్చిన నుంచి చూస్తా ఉంటే యేసు ప్రభు డైరెక్ట్ అటాక్ చేస్తాడు వాళ్ళు. మీరు ఆ, అక్షయమైన దాన్ని ఎత్తుతా ఉన్నారు, క్షయమైన దాన్ని కోరుకోవట్లేదు. తర్వాత మీరు ఆహారం కోసం నీళ్ళ కోసమే దాన్ని ఎత్తికారు కానీ నిజంగా దాన్ని ఎత్తకలేదు అంటుంది. అయితే నాకున్న సమయంలో 9 గంటల 5 నిమిషాలు అవుతుంది కాబట్టి ఒక 20 మినిట్స్లో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక ఇంత క్రోడీకరించి క్లుప్తీకరించి మీకు అర్థమయ్యే విధంగా. ఆ, ఇది మీకు ప్రయోజనకరంగా ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇప్పటికే ఈ 6వ అధ్యాయంలో ఇది 4వ సందేశం చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. ఇంకొక 71 వచనాలు ఉన్నాయి ఇందులో. ఇంకా ఒక 2 అన్నా తీద్దాం. అంటే నేర్చుకుంటూ పోవడమే తప్ప. కాబట్టి నాకు కూడా నాకు వ్యక్తిగతంగా పర్సనల్గా నేను నేర్చుకుంటూ సంఘానికి నేర్పిద్దామనే ఆలోచన. ఇది కూడా మనమే లోతుగా డెప్త్గా చెప్పట్లే, జస్ట్ అవుట్లైన్. ఒక ఒక మాట చెప్తాను. నేను పెట్టిన టైటిల్ దీనికి, మనము వేటిని వెదకాలి లేదా మనము వెదకవలసినది లేదా మనం వేటిని వెతకాలి. చూడండి, ఒకటి నెంబర్ 1 మనం ఏం వెతకాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం ఏం వెతకాలో రాయబడి ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. మనం వెతకవలసిన మొట్టమొదటిది ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని. ఇదే మాటలు లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనములు కూడా కనబడతాయి. లూకాసు వార్త 12వ అధ్యాయం 31వ వచనములు కూడా ఇదే సేమ్ మాట ఉంటుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అనే మాట కనబడుతుంది. ఈ రోజున మనం వెతకవలసింది ఏంటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును. ఆయన రాజ్యం ఎక్కడ ఉంది, ఎట్లా ఉంటుంది, జస్ట్ అట్లా ఒక్క నిమిషంలో మీకు అట్లా చూపిస్తూ ఊరికేట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనము నుంచి 25వ వచనం వరకు చూస్తే 10వ వచనములో ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. యోహాను భక్తుడికి యేసు ప్రభువారు తన దర్శనములో పరలోక పట్టణాన్ని యెరూషలేమును చూపిస్తా ఉన్నాడు. అది ఎట్లా ఉంది అంటే 11వ వచనములో దాని ఎందలి వెలుగు దగదగ మెరయు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. గుమ్మముల యొద్ద 12 మంది దేవతలు ఉండేది. తర్వాత 14లో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు కలిగినది. తర్వాత 15లో ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడుతా వాని యొద్ద బంగారు కొల కర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చవుకమైనది. దాని పొడవు దాని వెడల్పుతో సమానము, ఎటు చూసినా సమానంగా ఉంటుంది. తర్వాత చూస్తే 18వ వచనములో పట్టణపు ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడెను, అది స్వచ్ఛమగు స్ఫటికముతోనూ సమానమైన సువర్ణం. తర్వాత 19, 20, 21 వచనం చూస్తే ఎట్లా ఉందో చెప్పాడు. వివిధ రత్నములతో అలంకరింపబడినది. మొదటిది పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమున రాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యం. చాలు. ఈ పరలోక రాజ్యం ఎట్లా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని నేను చెప్ప. అంటే మనం మొట్టమొదటిగా ఆయన రాజ్యమును
ఆయన నీతిని వెతకాలని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకమన్నప్పుడు ఆయన రాజ్యం ఎట్లా ఉంటుందో అంటే ఆ పట్టణం కానీ ఆయన దేశం కానీ ఆయన పరిపాలన కానీ ఈ ప్రకటన గ్రంథంలో చాలా చాలా మనం చూడగలం. తర్వాత ఇంకా కొన్ని విషయాలు నేను మరల చెప్తాను. నెంబర్ 1 మనం వెతకాల్సింది ఆయన రాజ్యము, ఆయన నీతి. రెండవ మాట చూడండి, 105వ కీర్తన 4వ వచనం. 105వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం. 105వ కీర్తన 4వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. 3 విషయాలు ఉన్నాయి, ఇందులో ఒక మాటే చూద్దాం మనం. అదేంటంటే యెహోవాను వెదకుడి. ఎవరు యెహోవా? ఎవరు యెహోవా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయనే రాజు, ఆయనే దేవుడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సదాకాలం ఉండే రాజు. ఈ యెహోవాను వెదకుడు అని చెప్పాము. ఈ యెహోవా ఎవరో చెప్పారు. యెహోవా నిజమైన ఆదికాండం 1వ అధ్యాయంలో మనం అంతా చూస్తే ఆయన సృష్టికర్త అని మనం చూడగలం. ఆ 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆరంభాల పుస్తకం అంటారు ఆదికాండాన్ని. ప్రతి జీవి, ప్రతి విషయం ఇక్కడ దాని యొక్క ఉనికి ప్రారంభం మనకు కనబడతా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ యేసు ప్రభు దేవుడు పరిశుద్ధాత్మునిగా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అటువంటిది ప్రారంభములోనే మనకు కనబడుతుంది. ప్రారంభంలోనే మనకు కనబడుతుంది. ఈ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలోనే యేసు ప్రభు కనబడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. అంటే ఒక్కోసారి యెహోవా దేవుడు అని మనం చెప్తా వస్తుంటే ఏమంటేనే యేసు ప్రభు పేరు ఎక్కలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి అన్నమాట. అందుకోసం నేను ఈ మాట తీసుకురావటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ యెహోవా దేవుడుని మనం వెతకాలి. యెహోవా దేవుడు ఎవరు అంటే ఆయన నిజమైన దేవుడు, ఆయన ఎల్లకాలం ఉండే రాజు, ఆయన జీవం గల దేవుడు, ఆయన ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. 105వ కీర్తన 4వ వచనంలో యెహోవాను వెదకుడి. మనం వెతకవలసింది ఎవరినంటే యెహోవాను. మనము ఒక్కోసారి బంధువులను వెతుకుతూ ఉంటాం, మనకు ఎవరు ఉపయోగపడతారా అని వెతుకులాడుతూ ఉంటాం. ఎలా వెతుకులాడదాం, ఏం చేద్దాం అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ యెహోవా దేవుడే యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసు ప్రభు కూడా ఎలా ఉన్నాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు అంటే ఈయన, ఈ యేసు ప్రభు మార్గమై ఉన్నాడు. ఈ యేసు ప్రభు తండ్రి యొద్దకు చేర్చేవాడై ఉన్నాడు. ఈ యేసు ప్రభు తండ్రికి ప్రజలకు మధ్యలో ఒక నిచ్చెన లాంటి వాడై ఉన్నాడు. ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇంకా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక దొంగ అడిగినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పడం ద్వారా యేసు ప్రభు పరదేశు చేర్చేవాడు అని, యేసు ప్రభు పరలోకం చేర్చువాడని, యేసు ప్రభు ద్వారానే పరలోక రాజ్యం అని, యేసు ప్రభు ద్వారానే నిత్యత్వం అని, నిత్య జీవం అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేడైనా ఇప్పుడైనా నువ్వు ఇంకా యేసు ప్రభుని వెతకని వారు ఎవరైనా ఉంటే
దేవుడు ఎవరో తెలియని వారు ఉంటే ఈ క్షణమే ఆ యేసు ప్రభు సృష్టికర్త అని ఆ యేసు ప్రభువే ఎబ్రీ రాసిన పత్రిక 1:1 తండ్రి తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను, ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా చేసెను అనే మాట కనబడుతుంది. కాబట్టి ఈ యేసు ప్రభువుని వెతకాలని, ఈ యేసు ప్రభువును నమ్మాలని, ఈ యేసు ప్రభువుని చేర్చుకోవాలని, ఈ యేసు ప్రభు ద్వారానే నిత్య జీవమని మనం వెతకాలన్నమాట. 2 విషయాలు చెప్పాను. ఒకటి ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి, 1. 2 యెహోవాను వెతకాలి. 105వ కీర్తన 4వ వచనం యెహోవాను. ఈ యెహోవా ఎవరంటే ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారం సృష్టికర్త, ఇర్మియా గ్రంథం 10:10 ప్రకారం ఆయన నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. ఆ యెహోవా దేవుడే యేసు ప్రభువు నామధేయునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారానే పరలోక రాజ్యం, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే నిత్య జీవం అనే మాటలు మనం విన్నాం. 3వ మాట చూడండి, 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట కనపడుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనములో యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. ఇదే మాట లాస్ట్లో ఉంది, చూడలేను. ఆయన సన్నిధిని నిత్యం వెతుకుడి. మనం ఇందాక చదువుకున్న 105వ కీర్తన 4వ వచనం 3వ లైన్లో కూడా ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అనే మాట కనబడుతుంది. అంటే ఆయన సన్నిధిని మనము వెతకాలి. ఆయన సన్నిధిలో ఏముంటుంది, ఆయన సన్నిధిలో ఏముంటుంది? మనము ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ క్రైస్తవ ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలలో బాగా వెల్నోనైన పాట, బాగా పాపులర్ అయిన పాట ఒకటి ఉంది. ఏం పాట అంటే, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేను ఉండాలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, కింద వచనములో ఉంటుంది, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నీ సన్నిధానములో ఆరాధించుకునే అవకాశం, నీ సన్నిధానంలోనే నేను కోల్పోయినన్ని నేను తిరిగి పొందుకునేది అనే అర్థం, అనే విషయాన్ని భక్తుడు, పాట రచయిత ఆ పాటలు చెప్పడం జరిగింది. అంటే లేఖనాలను చెప్పడానికి చాలా చెప్పచ్చు, కానీ 8:15 అయిపోయినట్టు ఉంది. అంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, దేవుని సన్నిధిలో ఆరాధించే అవకాశం, దేవుని సన్నిధిలో ఉద్యమం, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే అవకాశం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము ఆయన సన్నిధి అంటే ఆయనతో గడిపే సమయం, ఆయన మందిరం. కాబట్టి మనము ఆయన సన్నిధిని వెతకాలి. ఇది 3వ మాట. ఆయన రాజ్యాన్ని వెతకాలి, యెహోవాను వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఒక మాట చెప్తా చివరిగా 4వ మాటలో. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెదకుడి. పైన ఉన్న వాటినే, ఇక్కడ కూడా వెదకుడి అనే మాట ఉంది చూడండి. వెదకుడి. ఏం వెతకాలి? పైన ఉన్న వాటిని వెతకాలి. పైన ఏముంది అంటే సామెతల గ్రంథంలో ఒక చోట ఉంది, కిందనున్న పాతాళమును తప్పించుకోగలిగిన వాడు ఎవడు అంటే, కింద పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. అంటే మన దేవుడు పరమందు ఉన్నాడు, పైన ఉన్నాడు, ఆకాశమందు అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. పైన ప్రభువు ఉన్నాడు. కాబట్టి పై వాటినే వెతకుడి అంటే, పైన ఉన్న ప్రభువును, పైన ఉన్న ఆ సన్నిధిని, పైన ఉన్న రాజ్యాన్ని, పైన ఉన్న ఆ పరలోకాన్ని వెతకుడి. పైన ఉన్న క్రీస్తు దేవుని కుడి పార్శ్వం ఉంది, యేసు ప్రభు కూర్చొని ఉన్నాడు. పైన మన కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం పైన ఉన్న యేసు ప్రభుని వెతకుడి అనే అర్థం వచ్చింది. ఈ కింద ఉన్న వాటిని ఎందుకు ఎంచుకోకూడదు, ఎందుకు కోరుకోకూడదు అంటే,
కోరుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇది శాశ్వతమైనది కాదు ఈ భూలోకం, ఇది టెంపరవరీ. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో ఈ లోకాన్ని ఎందుకు కోరుకోకూడదు, ఎందుకు అంటే రాయబడింది, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేంద్రములతో లయమైపోవును. పంచభూతములు మొత్తం లయమైపోతాయి, ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. 11వ వచనములో ఇవన్నీ ఇట్లు లయమై పోవున్నది గనుక ఆకాశము రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించు, అంటే ఎదురు చూడండి, కోరుకోండి, నిరీక్షించండి, దాన్ని కోరుకోండి అని అర్థం. అంటే అందుకే ఆ ఉద్దేశంతోనే 3:1 చెప్పబడింది. కొలసి 3:1 పైన ఉన్న వాటినే అవి శిథిలమైపోవు, పైన ఉన్నాయి నాశనం అయిపోవు, అవి ఎల్లప్పుడూ ఉంటాయి, నిరంతరం ఉంటాయి. భూమి మీద ఉన్నవి కాలిపోతాయి, నశించిపోతాయి, కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది, మళ్ళా అంత సమస్తం కొత్తగా తయారవుతాయి. ఇప్పుడున్న మనం అనుభవించేది, మనం కలిగి ఉన్నది ఏది ఉండదు, అన్నీ పోతాయి. అందుకనే మీరు పైన ఉన్న వాటిని కింద వాటిని అవసరం లేదు. మనం ఎలా వచ్చామో అలా వెళ్తాం, ఏమి ఈ లోకానికి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకొని పోలేమని బైబిల్ చెప్తుంది. ఇంకా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 8:7లో మొదటి దూత ఊర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను, అందువలన భూమిలో 3వ భాగము కాలిపోవును. భూమి కాలిపోతుంది, భూమి మీద 3వ భాగం కాలిపోతుంది, ఏముండదు, సమస్తం నాశనం అయిపోతుంది. కాబట్టి తర్వాత అసలు ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, అందరు లైవ్ అయిపోతారు. అందుకనే నేను పోయిన వారం కూడా యేసు ప్రభును వాళ్ళు రాజుగా చేస్తామంటే వద్దురా బాబు అని ఆయన తప్పించుకొని కొండకి వెళ్ళిపోయినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను, ఆత్మ సంబంధమైన విషయాలు. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈ లోకం కోరుకోకూడదు, ఈ లోకంలో ఏది వద్దు, ఇది శాశ్వతం కాదు, ఇది అక్కర్లేదు అని ఆయన తీసుకోవచ్చు. కానీ ఆ విషయాల్లో మనకు నేర్పించడం కోసం, మనకు మాదిరిగా ఉండడం కోసం ఆయన అట్లా చేసేయాలని చెప్తాను. అట్లా చేసేది ఈరోజు కూడా మరలా కొంత అదే సంగతులు వచ్చాయి. నేను ముగిస్తాను. మన అంశం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 24-25 వచనాలు మన పాఠం అది. అక్కడ ప్రజలు యేసు ప్రభుని వెతుకుతూ కపెర్నహూము వెళ్ళారు. 25వ వచనంలో వారు వెతికిన యేసు ప్రభును వారు కనుగొన్నారు. అది యేసు ప్రభు పుట్టినప్పుడు వెతుకుతూ వచ్చారు. పుట్టిన యేసు ప్రభుని శిష్యుని వారు కనుగొన్నారా లేదా? కనుగొన్నారు. ఈ రోజున మనం దేనిని వెతుకుతున్నాం? ఎందుకు వెతుకుతున్నాం? వెతికిన దేనిని ఏం పొందుకున్నాం? జాబ్ నోటిఫికేషన్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. బట్టల షాప్కి వెళ్తే ఏది క్వాలిటీగా ఉంది, ఏది మంచిగా ఉంది, ఏది బాగుంది, దగ్గర చూసి మోసపోయి డబ్బులన్నీ పెట్టి వచ్చేస్తాం కదండి. ఎట్లాడుతూ ఉంటాం. ఆడ హ్యాపీనెస్ లేకపోతే ఇంకొక షాప్కి వెళ్తాం, అక్కడ కూడా ఎట్లాడతాం. అక్కడ నచ్చకపోతే మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్తాం. అంటే సెర్చింగ్. ఇక్కడ ప్రజలు యేసు ప్రభువును వెతికారు, యేసు ప్రభువును కనుగొన్నారు. ఈ రోజున మనం యేసు ప్రభువును వెతుకుదాం, యేసు ప్రభువును కనుగొందాం. ఈ లోకములో మనం చెప్పకపోయినా, మీరు బోధించకపోయినా మీకు అవసరమైన అన్ని భౌతిక సంబంధంగా ఎదుకులాడుతూనే ఉంటారు, మీరు తీసుకుంటూనే ఉంటారు. కానీ వెతకవలసినవి కొన్ని ఉన్నవి. అది 1 ఆయన రాజ్యం, 2 ఆయన యేసు ప్రభువును వెతకాలి, యెహోవాను, 3 ఆయన సన్నిధిని వెతకాలి, 4 పైన ఉన్న వాటిని వెతకాలి అన్నమాట. ఈ సందేశం మీ ఆత్మీయ జీవితానికి క్షమకరం ఉందని నేను భావిస్తున్నాను.
ఈ బైబిల్ స్టడీలో ఇట్లా ఈ యెహోవా సువార్తను ఎంచుకోవడానికి గల ఉద్దేశం కూడా అదే అన్నమాట. మనం క్షేమం పొందాలి, మనము లాభం పొందాలి, మనం మేలు పొందాలి అని చాలా శ్రద్ధతో వీలైనంత మట్టుకు నేర్చుకొని, ఇంత డెప్త్ సందేశం చెప్పలేకపోయినా మీకు సరళమైన భాషలో మీకు అందించడం కోసం చాలా నిదానం నీటుగా ఎన్ని పనులున్నా మానుకొని ఆ సమయానికి దీనిలో చేరి వచ్చి మీకు ఈ అందించడానికి చిన్న ప్రయత్నం చేశాను. లాస్ట్ వీక్ 15th జరిగింది బేస్తవారం. ఆ రోజు మా చెల్లెలి కూతురు బర్త్డే అని నేను ఊరికి వెళ్ళిపోయాను. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను. తర్వాత నేను అది చూడటం జరిగింది సందేశం. ఈ వారం కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మీకు అర్థమైంది అనుకున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 24-25లో యేసు ప్రభువును వెతికారు, వారు యేసు ప్రభువును కనుగొన్నారు. మనం వెతికితే దొరుకుతాయి. అది ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని, యెహోవాను, ఆయన సన్నిధిని, పైన ఉన్న వాటిని వెతుకుదాం. మన మందిరాన్ని వెతుకుదాం. మందిరం ఆయన కోరావు కుమారులు మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది. మనకు ఫిక్స్ అయిపోవాలి. మంగళవారం స్త్రీల మీటింగ్ ఉంటుంది, గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, శనివారం విజ్ఞాపన ఉంటుంది, ఆదివారం ఆరాధన, ఇవన్నీ ఫిక్స్ అయిపోవాలన్నమాట. అసలు మంగళవారమా ఈరోజు, గురువారమా ఈరోజు, ఆ ఫలాలు రాకూడదు అన్నమాట. అట్లా మనం చాలా శ్రద్ధతో ముందుకు సాగి వెళ్దాం. ఇంకా ఎవరైనా మార్బల్స్ పొందని వారు ఉంటే, యేసు ప్రభుని ఎరగని వారు ఉంటే, యేసు ప్రభుని తెలుసుకున్నని వారు ఉంటే, ఇదిగో ఆ ప్రజలు యేసు ప్రభుని వెతికి యేసు ప్రభును తెలుసుకున్నట్లుగా, యేసు ప్రభును కనుగొన్నట్లుగా మనం కూడా యేసు ప్రభుని కనుగొందాం. యేసు ప్రభు సన్నిధిని వెతుకుతూ ఆయన సన్నిధికి వద్దు. తర్వాత చాలా సంగతులు జరిగినాయి. వాళ్ళు కనుగొన్న తర్వాత యేసు ప్రభు ప్రజల మధ్యలో చాలా సంభాషణ జరిగింది. అది ఇప్పుడు చెప్పట్లేదు, ఇంకోసారి మళ్ళీ చెప్తాను. అదే సందేశంలో దేవుడి మాటలు జీవించుకున్నాక సమయాన్ని పెద్దలకు సేవకులకు అప్పచెప్తున్నాను. ఓవర్ టు హ్యాపీ బ్రదర్. అందరికి వందనాలు. వందనాలన్నా, మంచి మాటలు అందించిన రవీణకి తెలుస్తున్నాం. నిజంగా మనము ఆయన రాజ్యాన్ని వెతకాలి, యెహోవాని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, పైన వాటినే వెతకాలి అనే చక్కని మాటలు మరి రవి అన్న మరి నాకు అందిస్తూ ఉన్నారు. దేవుడు మరి అన్ని మన మధ్యలో వాడుకుంటున్నాడు. ఎవ్రీ ఆల్టర్నేట్ థర్స్డే ఒక వారం రావడం, ఒక వారం యూట్యూబ్లో కూడా నమ్ముతుంది. అది దేవుడు వాక్యాన్ని చేసుకుంది. తర్వాత కలుగుతారు అన్నటువంటి మా గొప్ప దేవ, మా మధ్యలో మరి బెర్లా కృష్ణ అసెంబ్లీలో అన్నింటిని బట్టి కలుపుకుంటున్నాం. ఈ విధంగా మరి గూగుల్ మీట్లో చేరి వాడడానికి మరి మాకు టైప్ చేస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. వాక్యం అందించిన రవి బ్రదర్ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మిమ్మల్ని వెతికేవారు, మరి పైన వాటిని వెతికేవారు, నీటిని రాజ్యాన్ని మొదట వెతుకోవడానికి, అలాగే ఎక్కువ ఆయన సన్నిధి 4 మాటలు చేసుకుని మా జీవితం అలా జీవించడానికి సహాయం చేయండి. మరి యూట్యూబ్లో వింటున్న వారందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి వార్తలు ప్రజ్వలింపు చేయండి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో నాకు అన్నింటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నడిపించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మరి గూగుల్ మీట్లో చేసిన జ్ఞాపకం చేసుకుని వారి పిల్లలు అనారోగ్యంగా ఉంటుండగా మీరే సహాయం చేయండి. అన్ని విషయాన్ని నడిపించండి. దయచేసి మంచి సావాసం వినామం నుంచి అన్ని విషయాలు మా రక్షకుడు విమోచకుడు ప్రార్థించగలడు. ఎక్కడికైనా వెళ్ళాలి పిల్లలకి తగ్గిందా?
ఎక్కడికి పడితే మనం పంపించారు. అన్న హ్యాపీ అన్న ఉన్నాను. ఉన్నాళ్ళు పిల్లలకి ఎలా ఉంది, తగ్గిందా? పర్లేదన్న పర్లేదు. చిన్న పాపకి తగ్గింది. రేపు మళ్ళీ హాస్పిటల్కి ఒకసారి వెళ్ళాలి. ఓకే 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 టైఫాయిడ్ ఇంజెక్షన్స్ చేతికి క్యాన్లో పెట్టి 3 days ఇంజెక్షన్స్ వేశారు. ఓకే ఓకే ఈరోజు 3వ రోజు. మరి ఒకసారి చెకప్కి వెళ్ళి మళ్ళీ మెడిసిన్ వాడాలి. ఓకే బాగున్నారన్నా? అంత బాగున్నారు. సరే అన్న, ఉంటా మరి. సరే అన్న. వందనాలు. వందనాలు. మంచి వర్తమానం వినిపిస్తారు. మంచి సందేశం. 4 అంశాలు. యెహోవా సువార్త ఆరోగ్యం 24-25 వచ్చింది. ఎవరిని వెతకాలి? చాలా ప్రేమ. వందనాలు నీకు కూడా. చాలా వందనాలు. పాప అది బాబుకి జ్వరము, అది మెడిసిన్ వాడుతున్నాము. ఆయన అప్పుడప్పుడు డల్ ఉంటున్నాడు. పాప మాత్రం బాగా వీక్ అయినది. ఈ రోజు కూడా ఆ ఇంజక్షన్ వేసేటప్పుడు ఆ చేయి నొప్పి వస్తున్నట్టుంది. బాగా ఇరుస్తా ఉంది. చాలా ప్రార్థన చేస్తాను. దేవుని కృప ఏంటంటే, దేవుని కృప పెద్ద ప్రార్థన. ప్లేట్లెట్స్ తగ్గలేదన్నమాట. ఓకే ఓకే టైఫాయిడ్